నిర్మాత నల్లమలపు బుజ్జి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆది చిత్రం విజయం, జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్, తన సినీ ప్రస్థానంపై అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మార్చి 2028న విడుదలైన ఆది చిత్రం కేవలం 2-3 కోట్ల బడ్జెట్తో తీస్తే అప్పట్లోనే 30 కోట్ల భారీ వసూళ్లు సాధించి బడ్జెట్కు 10 రెట్లు లాభాలను తెచ్చిపెట్టిందని బుజ్జి గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం 99 కేంద్రాలలో ఒక 100 రోజులు ప్రదర్శితమై జూనియర్ ఎన్టీఆర్కు ఒక మాస్ ఇమేజ్, తొలి కమర్షియల్ హిట్ను అందించిందని ఆయన తెలిపారు. దర్శకుడు వివి వినాయక్ స్టోరీ చెప్పే విధానం అసాధారణమని, ఆయన కథ చెబితే సినిమా చూసినట్టే ఉంటుందని బుజ్జిగారు ప్రశంసించారు. ఆది కథను కొడాలి నాని మాస్ సినిమా ఆలోచనతో 2 రోజుల్లోనే రూపొందించారని వెల్లడించారు. విజయనగరంలో షూటింగ్, రీరికార్డింగ్లో మణిశర్మ కృషి సినిమాకు ప్రాణం పోసిందని ఆయన వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అప్పటికీ రీజనబుల్గానే ఉందని, క్లైమాక్స్లో చేతికి గాయమైన అంకితభావంతో నటించారని బుజ్జి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్కు ఆది మూవీ ముందు అంత మాస్ ఫాలోయింగ్ లేదని, ఈ సినిమా ఆయనను ఒక ట్రెండ్ సెట్టర్గా మార్చిందని, ఇండస్ట్రీలో ఆయన స్థాయిని పెంచిందని బుజ్జి అన్నారు. ఎన్టీఆర్ పుట్టుకతోనే ఒక స్టార్ అని, ఆయన అంకితభావం, భాషలపై పట్టు అద్భుతమని తెలిపారు. కుటుంబ మద్దతు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులతో వ్యక్తిగతంగా ఎదిగారని బుజ్జి చెప్పారు. తన స్నేహితులైన జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్, కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఉన్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. వారిని పంచపాండవులు అని బయట పిలుస్తారని, అంతా కలిసి తిరిగేవారమని చెప్పారు. కొడాలి నాని పార్టీ మారిన తర్వాత దూరం పెరిగిందని, అయితే జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పటికీ టచ్లో ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం, లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి బుజ్జి వివరించారు. వివి వినాయక్ ప్రోత్సాహం వల్లే తాను కోలుకున్నానని పేర్కొన్నారు. తన సినిమాలైన లక్ష్మి, లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, నేను నా రాక్షసి, ఉపేంద్ర 2, ముకుంద, విన్నర్, టచ్ చేసి చూడు వంటి అనేక హిట్ చిత్రాలను ఆయన ప్రస్తావించారు. ఆది వంటి చిత్రాలకు సరైన గుర్తింపు లభించనందుకు నంది అవార్డుల విషయంలో తన బాధను వ్యక్తం చేశారు. సురేష్ బాబు, వివి వినాయక్ సహనం నుంచి తాను నేర్చుకున్నానని, మంచి కోసం తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని బుజ్జి వివరించారు.